గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కోల్కతా పిల్ల. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఆల్రెడీ మీరు తమిళ చూశారు కదా, హోమ్ టూర్ చేస్తున్నాను అనమాట. ఎన్నిసార్లు చేస్తావు అని చెప్పి అనుకోవచ్చు, కానీ మేము రీసెంట్గానే రిపేర్ చేయించాం క్వార్టర్ అనేది. ఇది వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ క్వార్టర్స్ అనమాట. ఎలా ఉంటాయి మీ అందరికీ తెలుసు గవర్నమెంట్ క్వార్టర్స్ అంటే. సో మేము ఒక 4 to 5 months అలా అవుతుంది రీసెంట్గా చేయించాము. సో అది మీ అందరికీ ఈరోజు మీతో షేర్ చేద్దామని చెప్పి ఈ వీడియో అయితే తీస్తున్నాను అనమాట. సో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే హాయ్, దిస్ ఈస్ చందన. సో సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లేకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను పోస్ట్ చేసిన వీడియోస్ అనేవి మీకు అందరికీ నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. సో ఇదే అనమాట మేము ఉండే క్వార్టర్స్. పైన మనకి 2 blocks ఉంటాయి అండ్ కింద 2 blocks ఉంటాయి అనమాట. మాది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్. సో బయట అంతా చాలా స్పేస్ ఎక్కువ ఉంటుందన్నమాట. అండ్ అక్కడ వచ్చేసి పంప్ హౌస్ అండ్ దాని పక్కన వచ్చేసి కార్ గ్యారేజ్. ఇది వచ్చేసి మా స్కూటీ అనమాట. ఎప్పుడన్నా మా వెజిటేబుల్స్ తెచ్చుకోవడానికి వెళ్తాము సో స్కూటీ పైన. అండ్ ఎక్కువ కారే యూజ్ చేస్తాము బయటికి వెళ్ళేటప్పుడు. అండ్ మేమైతే నా ఫ్లోర్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం మేము. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఒక క్వార్టర్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి మా క్వార్టర్ అనమాట. సో ఇదే అనమాట ఎంట్రన్స్ అనేది, మెయిన్ డోర్. అండ్ ఇక్కడైతే ఒక ప్లాంట్ అయితే పెట్టాము, రీసెంట్గానే తీసుకున్నాం ఇది. సో ఇక్కడ వచ్చేసి వైట్ కలర్ గ్రిల్ అయితే వేయించుకున్నాం అండ్ డోర్ కూడా వైట్ వేయించాం. కానీ సో స్టోరీ అంతా నేను తర్వాత చెప్తాను మీ అందరికీ. అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం బాగుంటుందని చెప్పి ఇది నేను మీషో నుంచి తీసుకున్నాను అనమాట. వెల్కమ్ టు అవర్ స్వీట్ హోమ్ అని చెప్పి. సో ఓపెన్ చేస్తున్నాను. సో ఇదంతా వచ్చేసి మేము కీ చైన్ సంబంధించినవి అన్ని ఇక్కడ అయితే పెట్టుకున్నాము. కార్ కీస్, బైక్ అవన్నీ అని చెప్పి. ఇది కూడా నేను మీషో నుంచి తీసుకున్నాను. సో ఎంటర్ అవగానే మనకి ఒక దివాన్ కాట్ అయితే వస్తుంది. అది ఒకప్పుడు విండో దగ్గర ఉండేది, కానీ మేము మార్చేసాము రీసెంట్గానే. సో ఒక్కసారి మొత్తం అంతా లివింగ్ రూమ్ అంతా చూసేసేయండి. తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ ఏమేమి తీసుకున్నాము అని చెప్పి. ఈ బ్యాట్స్ వచ్చేసి రాజన్న వాళ్ళు అనమాట. ఇక్కడైతే రీసెంట్గానే పెట్టాను. అండ్ ఇక్కడ వచ్చేసి అవర్ హ్యాపీ ప్లేస్ అని చెప్పి ఒక హ్యాంగింగ్, బ్లెస్డ్, గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ అని చెప్పి ఇది మీషోని తీసుకున్నాను. ఇక్కడ ఇవన్నీ ఎందుకు పెట్టానంటే వాల్ని కవర్ చేయడానికి అనమాట. సో ఎందుకో నేను మీకు చెప్తాను. వాల్ని కవర్ చేయడానికి పెట్టామన్నమాట. ఎందుకంటే బర్త్డేస్ అవన్నీ చేసేవాళ్ళం కదా, సో డెకరేషన్ అవన్నీ. సో టేప్ మార్క్స్ అనేవి అలా ఉండిపోయినాయి. ఇంకా పెయింటింగ్ వేసినా కూడా పోలేదని చెప్పి అవి కవర్ చేయడానికి ఇంకా వాల్ డెకర్స్ అయితే తీసుకుని మీషో నుంచి ఆర్డర్ చేశాను అన్ని మ్యాగ్స్. కొన్ని అమెజాన్లో కూడా ఆర్డర్ చేశాను అనమాట. సో ఇక్కడ చిన్నవి మినీ బొమ్మలు చూస్తున్నారు కదా, నేను వ్యాలంటైన్స్ డేకి మ్యారేజ్ ముందు మా హస్బెండ్కి ఇచ్చాను అనమాట. అండ్ ఈ 2 బుద్ధాస్ కూడా నేను మీషో నుంచే తీసుకున్నాను. అండ్ ఈ మినీ ర్యాక్ కూడా నేను మీషో నుంచే తీసుకున్నాను అనమాట. అండ్ ఇది వచ్చేసి మా కొలీగ్ ఇచ్చారు మా హస్బెండ్ బర్త్డేకి. అండ్ ఇవి కూడా నేను చిన్నవి కూడా నేను మా హస్బెండ్కి వ్యాలంటైన్స్ డే రోజు ఇచ్చాను అనమాట, పెళ్ళి ముందు. అండ్ ఇది కూడా మా మ్యారేజ్ డేకి మా కొలీగ్స్ ఇచ్చారు. అండ్ కమింగ్ టు దిస్ స్టాండ్, నేను ఇది మీషో నుంచి తీసుకున్నాను. సో ఈ ప్లాంట్స్ అనేవి బయట దుర్గాపూర్లో తీసుకున్నాం అనమాట. ఈ బుద్ధ అనేది భూటాన్లో తీసుకున్నాం మేము. సో రీసెంట్గా భూటాన్ వెళ్ళాం కదా, చాలా బాగుంది. కలర్ వైట్ అంటే ఇక్కడ మైన్ ఏరియా కదా, తీసుకోలేదు. సో ఇక్కడైతే క్యాండిల్స్ అయితే పెట్టాను. అండ్ టీవీ స్టాండ్ అయితే ఇలా అయితే సెట్ చేశాను. ఇవి కూడా హోమ్ డెకర్స్, ఇవి నేను మీషో నుంచి తీసుకున్నాను అనమాట. అండ్ ఈ అవార్డ్స్ వచ్చేసి మా హస్బెండ్కి వచ్చాయి. ఒకటి బ్లడ్ డొనేట్ చేసినందుకు, అండ్ ఇంకొకటి ఎందుకో తెలియదు, ఐడియా లేదు. విండోస్ కూడా బయట వేయించాను. అండ్ ఇది వచ్చేసి విండోస్ దగ్గర ప్లేస్ అనేది ఖాళీగా ఉంటే ఇంకా చైర్స్ అనేవి ఇలా సెట్ చేసాం అనమాట, ప్లేన్ చైర్స్. సో ఇవి నేను మీషోని తీసుకొని ఇంక ఇలా సెట్ చేశాను. పక్కన ఇలా ఆర్టిఫిషియల్ ప్లాంట్ అయితే పెట్టాను. సో ఇక్కడైతే కబోర్డ్, ఇందులో యూజ్ చేయాలని అన్నీ పెట్టేశాము. సో వాషింగ్ మెషిన్కి సంబంధించినవన్నీ. ఇవన్నీ నేను మీషో నుంచి తీసుకున్నాను అనమాట. ప్లెయిన్గా ఉంది అని చెప్పి, సో ఏమన్నా ఉంటే బాగుంటుందని చెప్పి ఇలాంటివి అండ్ ఇది మీరు చూడలేనట్టుంది స్టాండ్, స్లిప్పర్ స్టాండ్ అమెజాన్లో తీసుకున్నాం అనమాట. బాగుంది, లాస్ట్ ఇయర్ తీసుకున్నాము. సో ఈ ల్యాంప్ అనేది మేము మీషో నుంచి తీసుకున్నాం అనమాట. క్వాలిటీ కూడా చాలా బాగుంది మీషోలో అన్ని. అండ్ ఈ క్లాక్, అండ్ ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ చదువుకుంటారు బుక్స్. అండ్ ఇక్కడ వచ్చేసి ఆర్టిఫిషియల్ ప్లాంట్ రూమ్కి బాల్కనీ వస్తుంది అనమాట, చిన్నది అది కూడా. ఇదైతే ఇలా సెట్ చేశాను. ఎలా ఉందో నాకు కింద కమెంట్ చేయండి. ఈ లవ్వి అండ్ క్యాండిల్ లైట్స్ ఒకటి, ల్యాంప్ ఒకటి, అండ్ బెడ్రూమ్లో కూడా లైట్స్ ఉన్నాయి. సో అవి కూడా నేను లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఈ లైట్స్ ఆన్ చేసి లాస్ట్లో వీడియో అయితే యాడ్ చేస్తాను, అస్సలే మిస్ అవ్వద్దు, స్కిప్ చేయకుండా చూడండి ఫుల్ వీడియో. వచ్చేసి ఇన్వర్టర్ అయితే ఉంది అండ్ వైఫై అండ్ టీవీ.
సోనీ అనమాట 55 ఇంచెస్. అండ్ ఇక్కడ వచ్చేసి 4 స్పీకర్స్ ఉంటాయి. ఇక్కడ 1, 2 అండ్ 3, 4 స్పీకర్స్‌కి చాలా పెద్ద స్టోరీ ఉందనమాట. సో, మా హస్బెండ్‌కి థియేటర్ వైబ్ రావాలి ఎలాంటి మూవీ చూడాలన్నా. అందుకని చెప్పి స్పీకర్స్ అది తీసుకున్నారు. దాంతో పాటు పెద్ద వూఫర్ కూడా తీసుకున్నారు. అండ్ సోఫా అనమాట. 3 సీటర్, 2 సీటర్ ఉంది కానీ తీసుకోలేదు. అండ్ ఈ పిల్లోస్ కూడా నేను కవర్స్ అనేవి నేను మీషో నుంచి తీసుకున్నాను. అండ్ ఈ సోఫా రన్నర్ అయితే నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను అనమాట. సో, ఇక్కడ గ్లాస్ టేబుల్ ఉండేది. కానీ వుడ్ టేబుల్ చేయించాము రీసెంట్‌గా. అది విరిగిపోయింది గ్లాస్ టేబుల్ అందుకని. సో, ఇక్కడ వచ్చేసి క్యాండిల్స్ అయితే ఇలా పెట్టాను. ఇవి ఆర్టిఫిషియల్ రోజెస్ అనమాట. వాటర్ ఏసి ఇలా ఉంచాననమాట. 1 వీక్‌కి గానీ లేదంటే 3-4 డేస్‌కి అలా చేంజ్ చేస్తూ ఉంటా వాటర్. ఇక్కడ రిమోట్స్ అయితే పెట్టుకున్నాను. సో, ఇవి బ్యాటరీ క్యాండిల్స్ అనమాట. అండ్ ఈ గ్లాస్ వచ్చేసి చిన్న గ్లాసు. పెయింటింగ్ ఏసాను. మేము ఎగ్జిబిషన్‌కెళ్తే ఒక గేమ్‌లో విన్ అయ్యాము. సో, 2 గ్లాసెస్ ఇచ్చారు. సో, 2 గ్లాసెస్‌కి పెయింటింగ్ ఏసి ఇలా సెట్ చేసేసాను. అండ్ ఈ రన్నర్ కూడా అమెజాన్‌లో తీసుకున్నా అనమాట నేను. ఇలా ఉంటుంది ఈ ప్లేస్ అనేది సెటప్. ఇక్కడే కూర్చొని మేము మూవీ చూస్తాము. సో, ఇందులో వచ్చేసి ఈ యాక్ట్రెస్ హాలీవుడ్ యాక్ట్రెస్. సో, 'వండర్ వుమన్' క్యారెక్టర్ చేసింది. మా హస్బెండ్‌కి ఈ క్యారెక్టర్ అంటే ఇష్టం అని చెప్పి ఫ్రేమ్ అయితే చేయించారు. అండ్ ఇక్కడ వచ్చేసి 2 ప్లాంట్స్ అయితే పెట్టాము. ఒకటి స్నేక్ అండ్ ఇంకొకటి జస్ట్ నార్మల్‌గా ఇండోర్ ప్లాంట్‌లా పెట్టాము. ఈ ప్లాంట్ స్టాండ్ కూడా నేను మీషో నుంచి తీసుకున్నా అనమాట. సో, లివింగ్ రూమ్ నుంచి మనము స్ట్రెయిట్‌గా వచ్చేస్తే ఇక్కడ డైనింగ్ హాల్ అయితే వస్తది. ఈ కార్పెట్ అదంతా మేము పెయింటింగ్ అంతా వేసాం కదా! సో, అక్కడే ఏపించాము అప్పుడే. వచ్చి ఫ్రిడ్జ్ అనమాట. అండ్ ఇదొచ్చేసి మేము గోవా వెళ్ళాము. సో, అప్పుడిదిది. ఫోటో అయితే చేపించుకున్నాము. అండ్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే బాలి వెళ్లారు. సో, అప్పుడైతే తీసుకొనొచ్చారు. అండ్ ఇదొచ్చేసి ఎవరో ఇచ్చారు. అండ్ ఇదొచ్చేసి చెల్లి వాళ్ళు బాలి వెళ్లారు. సో, అప్పుడుదనమాట. అండ్ మేము సిక్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాము. అండ్ మేము భూటాన్ వెళ్ళాం కదా! అక్కడ తీసుకున్నాం అనమాట ఈ 2. సో, ఇది వియత్నాం ఎవరో వెళ్లారు. సో, వాళ్ళిచ్చారు. అండ్ ఫ్రిడ్జ్ పెద్దేముండవు ఇందులో. కానీ చూపిస్తున్నాను మీ అందరికీ. ఎగ్స్, పీనట్ బటర్ అండ్ హనీ అండ్ డేట్స్ అవన్నీ ఉంటాయి. బ్లాక్‌బెర్రీ, బ్లూబెర్రీస్ అవన్నీ. సో, డైనింగ్ టేబుల్ అనమాట. ఇంకా ఇద్దరమే కదా అని చెప్పి చైర్స్ అనేది ఇంకా వాల్‌కైతే టచ్ చేసి ఇంకా అలా పెట్టేసామనమాట. సో, డైనింగ్ టేబుల్ మీద ఇంకేం ఉంచము. పికిల్స్, ఫ్రూట్స్ అండ్ లేదంటే వాటర్ బాటిల్ అలాంటివి ఉంచుతాను. ఇంకేం ఉంచమనమాట. సో, ఇంటి నుంచి తెచ్చిన పికిల్స్ అండ్ పంప్కిన్ సీడ్స్ అండ్ జాగరీ అవన్నీ ఉన్నాయన్నమాట. అండ్ ఒక బ్యాటరీ క్యాండిల్ అండ్ ఒక ఆర్టిఫిషియల్ ప్లాంట్ అయితే పెట్టాము. అండ్ ఇక్కడ వచ్చేసి వాషింగ్ మిషన్ ఏరియా ఇంక ఇలా సెట్ చేశాను అనమాట. పైన కవర్ వేసి ఫ్లవర్ వేసి పెట్టి. సో, కర్టెన్స్ కూడా నేను మీషో నుంచి తీసుకున్నా అనమాట. క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి సైకిల్ చూస్తున్నారు కదా మా హస్బెండ్‌ది శ్రీమంతుడు సైకిల్. ఇంక ఇక్కడే ఉంచేస్తాం. బయటైతే పోతదని చెప్పి కాస్ట్ కూడా అరౌండ్ 60,000 అలా ఉంటుంది. అండ్ ఇవన్నీ వచ్చేసి నేను యూజ్ చేసిన ఫేస్ వాష్ అనమాట. సో, డాట్ అండ్ కీ నుంచి యూజ్ చేశాను సెటఫిల్. సో, ఈ మిర్రర్ ప్లెయిన్‌గా ఉండడంతో ఇంక నేను ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అవన్నీ పెట్టి తీశాను. ఇలా సెట్ చేశాను అనమాట. సో, ఇవన్నీ వచ్చేసి నా స్కిన్ కేర్ సంబంధించినవి అండ్ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూడా ఉంటాయి. సో, ఇవన్నీ ఆయిల్, హెయిర్ ఆయిల్స్ అండ్ ఫేస్ వాష్, క్యాస్టర్ ఆయిల్ అండ్ టోనర్. సో, ఈ 2 వచ్చేసి స్మైల్ మిషన్ కాస్ట్లెస్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను. ఇది కొరియన్ ప్రొడక్ట్ ఇది. చాలా బాగా పడుతుంది నాకు ఫేస్‌కి. అండ్ ఇది కూడా కొరియన్ ప్రొడక్ట్ అనమాట. అండ్ ఇది వచ్చేసి ప్లమ్ నుంచి రైస్ వాటర్ టోనర్. అండ్ ఇవన్నీ వచ్చేసి ఫేషియల్ హెయిర్ రిమూవర్ కోసం. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక బ్యాటరీ క్యాండిల్ అయితే పెట్టాను. నేను ఇది ఒక కార్డ్ ఉంటే ప్లెయిన్ కార్డ్. సో, దానికి నేను పెయింటింగ్ వేసి ఇలా పెట్టా అనమాట. వాల్ ఖాళీగా ఉందని చెప్పి. అండ్ అవి కూడా నేను మీషో నుంచి తీసుకున్నాను అనమాట. వాల్ డెకర్స్ బాగున్నాయి చూడడానికి. ఆ కలర్‌కి ఈ వాల్ డెకర్‌కి చాలా బాగా మ్యాచ్ అయిందనమాట. సో, డైనింగ్ రూమ్ నుంచి పక్కకు వెళ్తే కిచెన్ అయితే వస్తుందనమాట. కిచెన్ చూపించే ముందు మీ అందరికి నేను ఒక స్టోరీ అయితే చెప్పాలి. సో, కిచెన్‌లో 2 కబోర్డ్స్ ఉన్నాయన్నమాట. ఒకటి ఓపెన్ అండ్ ఇంకొకటి క్లోజ్డ్ వన్ అనమాట. క్లోజ్డ్ దాంట్లో మేము గ్రాసరీస్ ఐటమ్స్ అన్నీ అందులో పెట్టుకుంటాము. అండ్ ఓపెన్ దాంట్లో వచ్చేసి డైలీ యూస్‌కి సంబంధించినవన్నీ అందులో పెట్టుకుంటాము. అయితే లాస్ట్ టైము నేను హోమ్ టూర్ వీడియో చేసినప్పుడు కిచెన్ కబోర్డ్‌లో క్రాక్స్ అన్నీ చూపించాను కదా! సో, ఆ క్రాక్స్ కన్నా ఇంకా ఎక్కువ క్రాక్స్ వచ్చేయడంతో ఇంక మేము కిచెన్ అనేది రిపేర్ చేయించుకున్నాం అనమాట. సో, దాంతో పాటు ఇంకా లివింగ్ రూము అండ్ డైనింగ్ రూమ్ కూడా క్రాక్స్ వచ్చేసాయని చెప్పి ఇంకా అవి కూడా చేయించాము. కంపెనీ క్వార్టర్స్ కదా! ఇంకా అలానే ఉంటాయన్నమాట.
మీ అందరికి కిచెన్ చూపిస్తున్నాను. కిచెన్ ఎంట్రన్స్ దగ్గర ది కిచెన్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ది హోమ్ అని చెప్పి ఒకటి తగిలించాను అనమాట, చూడడానికి బాగుంటుందని చెప్పి. అండ్ ఈ స్టాండ్ కూడా నేను మీషో నుంచి తీసుకున్నాను. ఈ స్పాచులాస్ అన్ని ఇక్కడ పెట్టుకున్నాను అనమాట, చూడడానికి బాగుంటుందని చెప్పి. అండ్ ఇది వచ్చేసి వెట్ గ్రైండర్. అండ్ ఇది కూడా నేను ఇవి 5 ఉండే ర్యాక్స్. ఇది కూడా నేను మీషో నుంచి తీసుకున్నాను. ఆనియన్స్, పొటాటోస్ అవన్నీ ఉన్నాయి, వెజిటేబుల్స్ కొన్ని. అండ్ ఇది వచ్చేసి మసాలా డబ్బా. అండ్ ఇది వచ్చేసి ఆనియన్స్, పొటాటోస్ అండ్ మిగతా అన్ని ఖాళీ బాక్సెస్ అన్ని, కవర్స్ అవన్నీ ఇందులో పెట్టేశాను. సో ఇదైతే ఒక కబోర్డ్, 4 ఉంటాయి మొత్తం. అండ్ ఇవన్నీ గ్రోసరీస్ ఐటమ్స్, రైస్. అండ్ ఇవన్నీ వచ్చేసి గ్లాస్ ఐటమ్స్ అవన్నీ ఇక్కడ పెట్టాము. అండ్ మిక్సర్కి సంబంధించినవి డైలీ యూస్ అన్నీ ఇక్కడ పెట్టుకున్నాం అనమాట. సోప్స్ అవన్నీ ఇక్కడ పెట్టుకున్నాము. సో ఈ కబోర్డ్ అయితే అయిపోయింది. అండ్ ఇదే అనమాట ర్యాక్ అసలేంది. మీకు ఒకప్పుడు ఇక్కడ క్రాక్స్ అవన్నీ చూపించారు కదా, అవన్నీ ఇంకా క్లియర్ అయిపోయింది, ప్లెయిన్ అయిపోయింది మొత్తం అంతా. సో ఇవన్నీ ఇంకా డైలీ యూస్కి అనమాట. సో ఇవన్నీ పైన అవన్నీ వచ్చేసి. అండ్ కట్లరీ బాక్స్ నేను అమెజాన్ తీసుకున్నాను, స్పూన్స్ అవన్నీ పెట్టుకోవడానికి. సో కిచెన్ కౌంటర్ టాప్ అయితే ఇలా ఉంటుంది. సో ఇందులో అయితే ఇంకా సిజర్, నైఫ్స్ అవన్నీ పెట్టుకున్నాను. నేను వచ్చేసి కుక్కర్కి సంబంధించిన విడియోస్ దాటి, సో అందులో అయితే పెట్టుకుని ఉంచుకున్నాను అనమాట. అండ్ పైన వచ్చేసి నేను మేచర్ని తీసుకున్నాను, లవ్ డ్రింక్ ఈట్ అని చెప్పి, బాగుంది అని చెప్పి. ఈ మనీ ప్లాంట్గా నేను సీరియల్ లైట్ అయితే పెట్టాను, లాస్ట్లో చూపిస్తాను మీ అందరికీ ఎలా ఉంటుందని చెప్పి. అండ్ ఇవన్నీ వచ్చేసి చిన్న చిన్న బాక్స్లో పెట్టుకుని ఉంచుకున్నాను అనమాట, ఎప్పుడన్నా వెంటనే వేసుకోవడానికి వంట చేస్తున్నప్పుడు. సో ఇందులో వచ్చేసి ఎగ్స్. అండ్ ఇది కూడా నేను మీషో నుంచి తీసుకున్నాను, బాగుంది క్యూట్గా, జార్స్ 2 కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి కిచెన్కి సంబంధించినవి కర్చీఫ్స్ అయితే ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ ఇది వచ్చేసి చపాతీకి సంబంధించింది. అండ్ ఇది వచ్చి వెజిటేబుల్ చాపింగ్ బోర్డ్ అనమాట అది. అండ్ ఇక్కడ వచ్చేసి మిక్సర్ అవన్నీ పెట్టాను. సో కిచెన్ అయితే ఒకసారి చూసేసండి మొత్తం. సో ఇంకా కిచెన్ నుంచి స్ట్రైట్గా వచ్చేస్తే ఇక్కడ వచ్చేసి మేము రబ్బర్ ప్లాంట్ అయితే పెట్టుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక వాష్రూమ్ అయితే ఇచ్చారు. సో ఒక వాష్రూమ్ వాల్ దగ్గర కూడా ఇంకా ఇలా అయితే సెట్ చేశారు అనమాట. సో కిచెన్, డైనింగ్ హాల్, ఇది వచ్చేసి లివింగ్ రూమ్. సో ఇది వచ్చేసి చిన్న బెడ్రూమ్ అనమాట. నేను డోర్స్కి వైట్ ఎందుకు వేయించా అని చెప్తానని చెప్పాను కదా స్టార్టింగ్లో. సో కింద మేము ఫ్లోర్గా షీట్ వేయించాము కదా, దానికి మేము డార్క్ బ్రౌన్ అనుకుని వైట్ వేయించాం, వైట్ బాగుంటుందని చెప్పి. తీరా చూస్తే లైట్ బ్రౌన్ దొరికిందని చెప్పి ఇంకా మేము మళ్ళీ డార్క్ బ్రౌన్ షిఫ్ట్ చేసామన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి బెడ్ అండ్ టేబుల్ అండ్ చైర్ అవన్నీ ఉన్నాయి, వర్క్ టేబుల్ అవన్నీ. అండ్ ఇక్కడ వచ్చేసి క్యాలెండర్ అయితే పెట్టుకున్నాము. ఇక్కడ వచ్చేసి డైలీ యూజ్ హ్యాండ్ బ్యాగ్స్ అనమాట, డైలీ వేర్ హ్యాండ్ బ్యాగ్స్. అండ్ ఇక్కడ వచ్చేసి కర్టీన్ అయితే పెట్టి ఇంకా విండో అయితే, సో ఇంకా విండో అయితే కనిపించకుండా ఇంకా అలా సెట్ చేశాను అనమాట. ఇక్కడ వచ్చేసి వాల్ ఖాళీగా ఉందని చెప్పి ఇంకా హ్యాట్ అవన్నీ పెట్టా అనమాట. సో దాని పక్కది కింద ఊడిపోయింది, అది పెట్టాలి, ఎక్కడైనా సెట్ చేయాలి ఎప్పుడన్నా. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా మేము పెయింటింగ్ ఏమీ వేయించలే, బ్రౌన్ కలర్ పెయింటింగ్ కబోర్డ్కి. అండ్ పక్కన వచ్చి సైడ్ టేబుల్తో పాటు ఇంకా ఫ్లవర్ వైస్ అయితే పెట్టాము. కర్టెన్స్ అనేవి మేము లాంగ్ ఎక్కువ చూస్ చేసుకుంటాం, ఫ్లోర్ టచ్ అయ్యేలా ఉంటే చాలా బాగుంటుంది. అండ్ బెడ్ ఒకప్పుడు విండో దగ్గర ఉండేది, కానీ ఇప్పుడు అక్కడికి మార్చామన్నమాట. ఇక్కడ వచ్చేసి మా పెళ్లి ఫోటో మా చెల్లి మా హస్బెండ్ బర్త్డేకి ఇచ్చింది అనమాట. అండ్ అది వచ్చేసి నా ట్రైపోడ్ స్టాండ్. ఇక్కడ వచ్చేసి ఖాళీగా ఉందని చెప్పి డ్రీమ్ క్యాచెస్ అయితే పెట్టాను. ఇక్కడ ఒక ప్లాంట్ అయితే పెట్టుకున్నాము రూమ్లో. అండ్ ఇక్కడ వచ్చేసి క్యారమ్ బోర్డ్ అయితే పెట్టేసాము. అండ్ పైన వచ్చేసి మేము మీషోని తీసుకున్నాము, ఇది కూడా మధ్యలోది ఈఫిల్ది వచ్చేసి మేము గ్యాంగ్టాక్ వెళ్ళాము, అక్కడ తీసుకున్నాము. అండ్ పైన ఒక ఫ్లవర్ వేస్ పెట్టి ఇంకా అలా సెట్ చేసేసాను ఆ ప్లేస్ని. సో ఇవి వచ్చేసి మా చెల్లి అండ్ మా మరిది గారు అయితే కలిసి ఇచ్చారు మా హస్బెండ్ బర్త్డేకి అనమాట. అండ్ ఈ గ్లాసెస్ వచ్చేసి రైబాన్ గ్లాసెస్ మా డాడీ ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మా చర్చ్ క్యాలెండర్ అనమాట. అండ్ లోపల వచ్చేసి కబోర్డ్లో ఇంకా మెడిసిన్స్ కానీ కొన్ని హ్యాండ్ బ్యాగ్స్, బ్యాక్ ప్యాక్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో ల్యాప్టాప్ సంబంధించినవి కానీ, సో అలాంటివన్నీ ఇంకా అందులో అయితే స్టోర్ చేశాను. ఇంకా ప్లెయిన్గా ఉందని చెప్పేసి. సో దెన్ ఈ చిన్న బెడ్రూమ్ నుంచి మనము పక్కకు వెళ్తే మాస్టర్ బెడ్రూమ్ అయితే వస్తుందన్నమాట. సో ఇదే అనమాట ఒక బెడ్రూమ్. అండ్ ఇక్కడ వచ్చేసి స్విచ్ బోర్డ్ దగ్గర మేము ఇలా అయితే సెట్ చేసాము. ఈ ఫ్రేమ్ వచ్చేసి మా కొలీగ్స్ అయితే ఇచ్చారు, వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతున్నారని చెప్పేసి.
అండ్ ఇక్కడైతే ఇలా పెట్టుకున్నాము. అండ్ ఇది కూడా నేను మీషో నుంచే తీసుకున్నాను. అండ్ పైన వచ్చేసి హ్యాంగర్ కూడా నేను మీషో నుంచే తీసుకున్నాను అనమాట. సో డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఇక్కడ పెట్టేశాను. డ్రెస్సింగ్ టేబుల్ చిన్న రూమ్లో ఉండేది. సో కర్టెన్స్ కూడా లాంగ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తామని చెప్పా కదా. సో బెడ్ అయితే వచ్చేసి ఇదనమాట. సో పక్కన వచ్చేసి సైడ్ టేబుల్గా మేము ఇక్కడ ఇలా పెట్టుకున్నాము. ఇదేంటి అంటే మమ్మీ డాడీ నేను చెల్లి మా హ్యాండ్స్ అనమాట. ఇక బైబిల్ అండ్ రిమోట్ పెన్ అవన్నీ ఇక్కడ పెట్టుకున్నాము. సో ఈ ల్యాంప్ వచ్చేసి స్క్రీన్ టచ్ అనమాట. ఇలా మనం ట్యాప్ చేస్తే మనకి 3 మోడ్స్ ఉంటాయి. ఒకటి లైట్ షేడ్ అండ్ ఇంకొకటి ఎల్లో షేడ్ అండ్ ఇంకొకటి డార్క్ షేడ్ అనమాట. సో ఇలా అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను. 2 బెడ్రూమ్స్లో కూడా అనమాట. మా హస్బెండ్కి నైట్ టైం బుక్స్ చదువుకోవడం అలవాటు అనమాట. అందుకని చెప్పి ఆ లైట్ ఉంటే బాగుంటుందని చెప్పి ఇంకా అదైతే తీసుకున్నా. అండ్ దెన్ వాల్కి వచ్చేసి ఖాళీగా ఉందని చెప్పి ఇంకా మిర్రర్స్ అయితే ఇంకా పేస్ట్ చేసాము. ఇది వచ్చేసి మా హస్బెండ్ కబోర్డ్ అనమాట. నైట్ వేర్ అండ్ డైలీ వేర్ అవన్నీ ఉంటాయి ఇక్కడ. అండ్ కింద బెడ్షీట్స్ అవన్నీ పెట్టేసాము. ఇంకా ప్లెయిన్గా ఉంది అని చెప్పి కబోర్డ్ ఇంకా ఇవన్నీ అయితే ఇక్కడ పేస్ట్ చేశాను అనమాట. ఇవన్నీ నేను అమెజాన్లో తీసుకున్నాను. అమెజాన్ మీషో ఐడియా లేదు, తీసుకున్నాను ఎక్కడో తీసుకున్నాను. సో మర్చిపోయాను అనమాట. ఇవి కూడా నేను అక్కడ ఏ వెబ్సైట్లో తీసుకున్నాను ఐడియా లేదు. అండ్ ఇది వచ్చేసి నా వార్డ్రోబ్ అనమాట. పైన వచ్చేసి మా హస్బెండ్ ఫార్మల్ షర్ట్స్ అండ్ ఇవన్నీ నా డ్రెస్సెస్ అనమాట. ఇంకా ఉన్నాయి మంచిగా బెడ్ కింద అయితే పెట్టేసామన్నమాట. ఇంకా హెవీ డ్రెస్సెస్ కానీ హెవీ శారీస్ అవన్నీ ఇంకా బెడ్ కింద ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి హ్యాండ్ బ్యాగ్ మా అక్క యూఎస్ నుంచి అయితే పంపించారు. కేట్ స్పేడ్ అని చెప్పి ఉంటుంది కంపెనీ. ఇది వచ్చేసి 30K అలా ఉంటుంది ఆ కాస్ట్. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ క్లాక్ చూస్తున్నారు కదా, ఇది మా ప్రీ వెడ్డింగ్ షూట్ది ఫోటో అనమాట. మా హస్బెండ్ బర్త్డేకి మమ్మీ డాడీ వాళ్ళు అయితే ఇచ్చారు. అండ్ అందులోనే బెడ్రూమ్లోనే మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారనమాట. సో ఈ ఫ్లవర్ ఫ్రేమ్ కూడా ఇంకా నేను ప్రతి వాల్కి ఇంకా పేస్ట్ చేసేసాను చూడడానికి బాగుంటుందని చెప్పి ప్రతి డోర్ పక్కన అనమాట. ఇది వచ్చేసి ఇంకా నా డ్రెస్సింగ్ టేబుల్ అనమాట. ఈ వైట్ కలర్ వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను. ఇవన్నీ వచ్చేసి ఇంకా డైలీ యూస్ ప్రొడక్ట్స్ అనమాట. ఇంకా మేకప్ కిట్ అదంతా కింద ర్యాక్లో అయితే పెట్టుకున్నాను. అండ్ ఇది వచ్చేసి పెర్ఫ్యూమ్ వ్యాలెంటైన్స్ డేకి మా హస్బెండ్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మా చెల్లి వాళ్ళు బాలి వెళ్ళారు, అప్పుడు తీసుకుని వచ్చారనమాట. ఇవన్నీ వచ్చేసి నా సీరమ్స్ ఆర్డినరీ నుంచే తీసుకున్నాను. అండ్ కొన్ని ప్లమ్ నుంచి కూడా తీసుకున్నాను అనమాట. చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఇది వచ్చేసి ప్లమ్ నుంచి వైటమిన్ సి మార్నింగ్ యూజ్ చేస్తాను అనమాట. నేను మిర్రర్ అయితే ఇలా సెట్ చేసుకున్నాను. లైటింగ్స్ పెట్టాను కానీ బ్యాటరీ లేదు. సో తర్వాత ఎప్పుడన్నా తీస్తాను. అండ్ వెయింగ్ స్కేల్ అయితే బెడ్రూమ్లోనే ఉంటుంది. ప్రతిరోజు లేవగానే చూసుకుంటాను అనమాట. ఇంకా వాల్కి అదైతే ఇంకా డక్కర్ అనేది అలా తగిలించాను. అండ్ ఇటు పక్కన వచ్చేసి సైడ్ టేబుల్ పక్క పెట్టి ఫ్లవర్ వేస్ అయితే పెట్టాను అనమాట. ఇది వచ్చేసి మా ఎంగేజ్మెంట్ ఫోటో ఫ్రేమ్. ఇది ఎలా ఉందో నాకు కింద కమెంట్ చేయండి. సో హోమ్ టూర్ వీడియో అయితే చూసారు కదా, ఎలా ఉందో నాకు కింద కమెంట్ చేయండి. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సీ ఆల్ నెక్స్ట్ వ్లాగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై, టేక్ కేర్.